కవితకు అస్వస్థత, ఎయిమ్స్కు తరలించిన జైలు అధికారులు, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. సో సొంత చెల్లె లేదా సొంత మరదలు, సొంత బిడ్డ ఆమె తిహార్ జైల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఆరోగ్యం చెడిపోయి ఆమె ఎయిమ్స్ హాస్పిటల్ పోతే ఈ దొంగలు అంటే సొంత చెల్ల మీద ప్రేమ లేదు కానీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకు సొంత కుటుంబాన్ని పట్టించుకోనాడు, ఈరోజు పెద్ద ఎత్తున సమాజాన్ని పట్టించుకుంటే ఎట్లా అమ్మాలే? ఇది కదా తెలవాల్సిన అవసరం ఉంది కదా అందరికీ. అంటే వీళ్ళందరూ కూడా సొంత చెల్లెని పట్టించుకోకుండా రైతుల మీద తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు తప్ప, అంటే వీళ్ళకు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు తప్ప వేరే అవసరం లేదు. సొంత చెల్లె కూడా ఎట్లా ఏమన్నా కానీ వీళ్ళకి సంబంధం లేదు. అంటే సొంత చెల్లె జైల్లో ఉన్నా పర్లేదు, మేము మా ఇష్టం వచ్చినట్టు మేము రాజకీయాలు చేస్తాం తప్ప మాకు అవసరం లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి. ఇక్కడ ఈమె కవిత అస్వస్థ అయింది అంటే ఖచ్చితంగా ఇదంతా ఒక డైరెక్షన్లో జరుగుతున్నటువంటి అంశం తప్ప వేరే ఏది లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఖచ్చితంగా కవిత బెయిల్ రావడానికి ఇదొక డ్రామా కూడా కారణం అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనకు వస్తున్నటువంటి సమాచారం కూడా అదే, ఆమెకు త్వరలో కూడా బెయిల్ రావడానికి అవకాశం ఉంది. సో దానిలో భాగంగా కొంత హీట్ క్రియేట్ చేస్తారు కదా, అదే ఇది అందులో భాగమే ఇదని మనం అనుకోవచ్చు.